ఇష్టానుసారంగా బౌద్ధిక దాడి చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. అంతేకాదు ఈరోజు దాదాపు 60-70 జేసీబీలతోటి అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులు ఉండగా అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి జేసీబీతో చదును చేస్తూ ఉంటే జేసీబీతో ఎందుకు చదును చేస్తున్నారు ప్రశ్నించినందుకు మీరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దాదాపు ఆ ప్రాంతంలో విశేషమైనటువంటి జన్యు సంపద ఉన్నది, అక్కడ పక్షులు ఉన్నాయి, అక్కడ జంతువులు ఉన్నాయి. మరి మొన్న అసెంబ్లీలో సీఎం గారు అంటారు అక్కడ జంతువులు లేవట, గుంట నక్కలే ఉన్నాయట. మరి గుంట నక్కలు ఎవరు? ఈ భూమి ఏ గుంట నక్క కోసం మీరు సాఫ్ చేస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. మరి గుంట నక్కలు ఎవరో కూడా మీరే చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు మరి దాదాపు 40,000 కోట్ల విలువైనటువంటి ఈ భూమిని కేవలం 20,000 రూపాయలకు మీరు మీ నచ్చిన వాళ్ళకి దారాదత్తం చేయడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారు. 10,000 కోట్ల రూపాయలకు ఇదే భూమిని తాకట్టు పెట్టి దాంట్లో ఒక క్లాజ్ రాసుకున్నారు. మేము ఒకవేళ తిరిగి డబ్బు ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉంటే ఈ భూములు అమ్మి ఆ డబ్బు కడతామని చెప్పి క్లాజ్ రాసుకున్నారు. దానికోసమే ఈరోజు ఈ భూముల్ని అమ్మడానికి, ఈ భూమిని టీజీఐఐసి ద్వారా అమ్మకానికి వేలం వేయడానికి మాత్రమే మీరు చదును చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఒకవైపు శ్రీధర్ బాబు గారు చెప్తారు, ఒక్క అంగుళం కూడా ఈ భూమిని అమ్మనని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్తారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఖచ్చితంగా వేలం వేస్తాం, ఈ భూమి అమ్ముతాం, ఈ భూమి మా ప్రభుత్వం అంటాడు. అంటే ప్రభుత్వ భూములు అమ్మకానికా? ఇది ప్రభుత్వ భూములు భావి తరాల కోసం ఉన్నాయా, లేకుంటే మీరు అమ్ముకొని ఈరోజు వచ్చిన డబ్బుతో సోకు చేసుకోవాలని చెప్పి ఈ భూములు ఉన్నాయా? ఒకవేళ మీలాగానే గత ప్రభుత్వాలు ఆలోచించుంటే ఈరోజు ఇప్పటి వరకు 70 సంవత్సరాలు ఈ భూములు మిగిలిండేవా అని అడుగుతున్నా. మీలాగానే గత పాలకులు కూడా ఆలోచించుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ విలువైన భూములు ఇంకా మిగిలింటుండనా అని అడుగుతున్నా. మీరు ఈ రకంగా ఈ విలువైనటువంటి భూములను అన్యాక్రాంతం చేసి అమ్ముకుంటే రేపు భావి తరాలకు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద ఉంటుందో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు యూనివర్సిటీలో భారీగా పోలీసు మోహరింపు చేసి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వెంటనే ఆ పిల్లల మీద కేసులు ఉపసంహరణ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలని వెంటనే మీరు అక్కడి నుంచి ఎత్తేసి మీరే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్లి సందర్శిస్తామన్నారు. ఎందుకోసమని తీసుకెళ్తలేరు? ఎందుకోసమని ఎమ్మెల్యేలను అక్కడికి తీసుకెళ్లి సందర్శించడానికి వెనుకంజ వేస్తున్నారు? దేనికోసం అఖిల పక్షం ఈరోజు వేయడం లేదు మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా అఖిల పక్షం వేయండి, నిజ నిర్ధారణ కమిటీ వేయండి, వాస్తవాలు బయట పెట్టండి. ఈ రోజు ఈ భూముల్ని నేషనల్ పార్క్ గా పెడతారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ కోసం ఆ భూముల్ని కాపాడతారా? ఖచ్చితంగా వేలం వేయడానికి వీల్లేదు. వారికి అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా యూనివర్సిటీ భూముల్ని ఎక్కడ పడితే అక్కడ భూముల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఈ రకంగా అమ్మకం చేసి ఈరోజు భావి తరాలకు అన్యాయం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు గత ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు హెడ్రోకి ఇచ్చినటువంటి భూమి విషయంలో, కోకాపేటలో అమ్మినటువంటి భూముల విషయంలో, అనేకమైనటువంటి భూముల విషయంలో ఉద్యమం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ మనసు మార్చుకున్నారా, లేకుంటే మీ మనసు ఈ భూమి విలువైనటువంటి భూముల మీద పడ్డదా? ఈరోజు 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఈ రకంగా తెగనమ్ముకోవడం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఊరుకున్న సమస్య లేదు. రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ రికవరీ చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను, ఎవరు కూడా ఈ భూమి కొనడానికి వీల్లేదు, దయచేసి ఈ భూముల జోలికి వెళ్ళకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాదు జనసమితి కోదండరామరెడ్డి గారికి ఈరోజు కళ్ళు కనబడతలేవా, చెవులు కనబడతలేవా? మరి సిపిఐ ఉద్యమం చేస్తామని చెప్పేటువంటి కూనంనేని గారు మీ వరకు విద్యార్థుల గోస వినబడతలేదా, లేకుంటే మీరు ఎందుకు కట్టడైపోయినారో మరి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇవన్నీ కూడా అక్కడ జీవరాశులే లేవన్నట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రోజులు ఆపుతారో చూస్తాం. తప్పకుండా రేపు వచ్చేది మా ప్రభుత్వం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మనివ్వమని చెప్పి తెలియజేయడమే కాదు, ప్రతి యూనివర్సిటీలో విద్యార్థి లోకాన్ని కలుస్తాం, విద్యార్థులతో కలిసి ప్రతి యూనివర్సిటీ విజిట్ చేస్తాం. ఎక్కడ కూడా ఇలాంటి భూములు అమ్మినా మేము ఉద్యమం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు 7 గ్యారెంటీలట, 6 గ్యారెంటీలతో పాటు
ఎన్నికల సందర్భంగా 7వ గ్యారెంటీ ఇచ్చిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదేంటంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నారు. అయ్యా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే గతంలో ప్రజాస్వామ్యం లేనట్టుగా, అరాచక ప్రభుత్వం ఉన్నట్టుగా మీరు చెప్పినటువంటి మాటలు మరి ఈ రోజు నడుస్తున్నది ఏంది అని అడుగుతున్నా. మరి గత ప్రభుత్వంలో అరాచక పాలన ఉంటే ఇప్పుడు కూడా అదే అరాచక పాలన నడుస్తూ ఉంది కదా. మీరు పునరుద్ధరణ చేస్తామన్నటువంటి ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది? మీరు పునరుద్ధరణ చేస్తామన్నటువంటి ప్రజాస్వామ్యం ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఈ రోజు కూడా అదే అరాచకం, అదే నియంత పాలన, అదే పోకడలు, అదే అప్రజాస్వామ్యం కాదని అడుగుతున్నా. అంతేకాదు అఖిల పక్షము వేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి ఏ రకంగానైతే మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో అఖిల పక్షం వేసి నిజ నిర్ధారణ కమిటీ వేసే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులే, పూర్వ విద్యార్థులే. అదే మాదిరిగా ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అని చదువుకున్న వారు ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు రేపు అల్యూమ్ని జరిగితే ఏ ముఖం పెట్టుకొని మీరు సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళగలుగుతారు? ఈరోజు ఎందుకని ఆపుతలేరు? నిజంగా మీ క్యాబినెట్లో ఏకాభిప్రాయం ఉన్నదా ఈ అమ్మకం మీద? ఏకాభిప్రాయం ఉంటే మరి దీంట్లో క్యాబినెట్లో అప్రూవల్ తీసుకున్నారా? మరి ఏకాభిప్రాయం ఉన్నదా లేదా అన్న సంగతి బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా ఒక్క అంగుళం కూడా భూమి మనం చెబుతుంటే ముఖ్యమంత్రి గారు మేము ఖచ్చితంగా తెగ నమ్ముకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పడం వెనుక మీ మధ్యలో ఏకాభిప్రాయం లేదు అని స్పష్టమవుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు ఎవరి కోసం అమ్ముతున్నారు? ఎవరిని మెప్పు కోసం అమ్ముతున్నారు? మరి నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ అని పేరేందయా, రాబర్ట్ వడ్రా, ఆ రాబర్ట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడంట కదా. మరి ఆయన మెప్పు కోసం, ఆయన కోసం అమ్ముతున్నావా లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు? 40,000 కోట్ల విలువ చేసేటువంటి ఈ భూములు కేవలం 20,000 కోట్లకి అమ్మడానికి మీరు చూస్తున్నట్టు 20,000 కోట్ల రూపాయలు ప్రియాంక గాంధీ గారి భర్తకి ఆ రోబోట్ కోసము మీరు అమ్ముతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మీ పదవి కాపాడుకోవడం కోసం, మీ రోబోట్ని మెప్పు కోసం, మీ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మెప్పు కోసం 40,000 కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు 20,000 కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. దానికోసం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి ఈరోజు మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించి మీరు తెగ నమ్ముకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ కూడా దొంగ ఏడుపేడుస్తున్నది. నిన్ననట యూనివర్సిటీ విద్యార్థులు పిలిపించుకున్నారంట కేటీఆర్. అయ్యా కేటీఆర్, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు? నీవే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చావు కదా ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావని. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావని అధికారం ఉన్నప్పుడు నువ్వు అఫిడవిట్ ఇచ్చినటువంటి నువ్వు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల్ని కలుస్తున్నావు? మీరిద్దరు కలిసి ఆడుతున్న జగన్ నాటకమే. మీ ఇద్దరు కలిసి ఆ రోజు హరీష్ రావు గారు వెళ్ళి ముఖ్యమంత్రి కలిసిన వెంటనే తెల్లవారికి నువ్వు బామ్మడిదివి, నువ్వు మద్రాసు పోయిన మాట వాస్తవం కాదా? అసెంబ్లీ సాక్షిగా మద్రాసులో నేను గౌరవించినా, మద్రాసులో చెప్పినట్టు విన్నా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు కదా. అంటే మీరందరూ కలిసి మద్రాసు సాక్షిగా ఒకటై ఈరోజు అందరూ కలిసి ఒక నాటకం ఆడుతున్నారా? మీరు గతంలో మీరు ఏ రకంగానైతే 1,000 కోట్ల రూపాయల భూములు అమ్ముకున్నారో, లక్షల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం చేశారో అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ నడుస్తుంటే మీ కేసులు మేము మాఫ్ చేస్తాం, మా కేసులు మీరు మాఫ్ చేయాలన్నట్టుగా ఒకరు అండర్స్టాండింగ్ లో ఈరోజు చేస్తున్నటువంటి డ్రామా కాదని అడుగుతున్నా. ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి చేస్తున్న నాటకం. గతంలో వారు ఈ రకంగా ఏ రకంగా అమ్మారో అదే రకంగా మేము అమ్ముతున్నాం, అదే రకంగా మేము ముందుకెళ్తున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అడుగులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకరికొకరు సాయం చేసుకొని ఒకరికొకరు అండర్స్టాండింగ్ లో చేస్తున్నటువంటి ఈ జగన్ నాటకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మితే ఊరుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, మా ఎమ్మెల్యేలని
ఎక్కడికక్కడ నిర్బంధించి అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని పూర్తిగా ఖండించడమే కాకుండా ఈ అప్రజాస్వామ్య పద్ధతిని నిరంకుశ పద్ధతిని మరి ఈ రకంగా పోలీస్ వలయంలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేయడమే కాకుండా ఈ భూముల వేలాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆపుతాం, దానికోసం ఉద్యమిస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, విద్యార్థి లోకానికి పూర్తిగా అండగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అభివృద్ధి అంటే రాష్ట్ర భూములు అమ్ముకోవడమన్నా, అభివృద్ధి అంటే యూనివర్సిటీ భూములు అమ్మేయమన్నా, అభివృద్ధి అంటే ఈరోజు ఈ యూనివర్సిటీల కోసం 100 ఎకరాల భూములు కేటాయించి అక్కడ రీసెర్చ్ కోసము అక్కడ ఉన్నటువంటి